పౌష్టికాహారం లేక దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న గిరిపుత్రులను ప్రస్తుతం విష జ్వరాలు వెంటాడుతున్నాయి. అతిసార వ్యాధి, మలేరియా జ్వరాలతో నల్లమల అటవీ ప్రాంత గిరిజనులు దుర్భర జీవితం గడుపుతున్నారు. సకాలంలో వైద్యం అందక మరణాలు సంభవిస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రణాళికలు గిరిజనులను రోగాల బారి నుంచి కాపాడలేకపోతున్నాయి. ఏటా విడుదలవుతున్న నిధులు మన్యం వాసులకు పూర్తి స్థాయిలో ఉపకరించటం లేదు. వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రమే స్పందించే అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయి. శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని 6 జిల్లాల్లో 41,787 మంది గిరిజనులు జీవిస్తున్నారు. వారికి వైద్య సేవలు అందించేందుకు 41 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిబ్బంది లేకపోవడం సహా మందుల కొరతతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో వ్యాధులతో అల్లాడుతున్న గిరిజనం వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. తలకాయ పోటు అన్నం చూడబోకుంది సార్. నీళ్ళు అంటే గడపలేం కదా వస్తాయి. డాక్టర్లు ఎవరైనా వచ్చినారా? ఎవరాలే ఇటువంటి ఏందో సార్, డబ్బులు లేవు ఏం లేవు పోనీకే. జ్వరాలతో వాడిన వాళ్ళు ఇంకా ఎక్కడ పోనీకే లేక అట్నే అల్లాడుకుంటుంటారు సార్. ఇప్పుడు వచ్చేదే మలేరియా జ్వరాలు, ఇంకా వాంతులు, బేదులు. మా మందులకు తక్కువ అవుతలేదు సార్. ఇప్పుడు ఎక్కడన్నా ఎత్తుకపోవాలంటే కూడా ఇట పోవాలంటే మాకేరు, ఇట పోవాలంటే గట్టు సార్. ఎట్ట పోవాలన్నా మాకు ఇబ్బంది. ఇంకా వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు సార్. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది పర్యటించాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అప్పుడప్పుడు కనిపించడం మినహా వైద్యపరంగా సిబ్బంది చేసిన ఏర్పాట్లు శూన్యం. వైద్యం కోసం రోగులు పట్టణాలకు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో జ్వరం వచ్చిందంటే బతుకు మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇంజక్షన్ చేయరు, సూలు చేయకుండా మాత్రలేసారు, చక్కెళ్ళిపోతారు. మాత్రకి ఏం తక్కువ జ్వరంలో అడవి ప్రాంతం కాబట్టి ఈగలు ఎక్కువ కడతాయి. కరెంటు ఫ్యాన్ ఉంటుంది కదా, ఈగలు కడతకుండా మాకు దూరం గతిలే గవర్నమెంట్ వచ్చి వస్తారు కానీ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. ఎక్కడ పోనీకి ఆస్కారం లేదు. ఇక్కడ మాకు ఒక పాప నిటనే గర్భిణీ తోలకపోతే ఎట్లే కొనపోతే బస్ అంటక ఏమంటక ఆ పాప కానిపోయి పిల్లగాడు చచ్చిపోయినాడు కడుపులోనే. సారాలు వచ్చినా మాకు ఒక్కరు అని ఏం సాయం చేసలేరు. కరెంటు లేదు, మాకు రోడ్డు లేదు. చేస్తామంటారు, ఎవరు చేయరు అస్సలుగా. వర్షాకాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించే రెడ్ క్రాస్ సంస్థ ఈ ఏడాది సంస్థాగత ఎన్నికల వివాదం కారణంగా శిబిరం ఏర్పాటు చేయలేదు. తమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటూ ఊదరగొట్టే ప్రభుత్వం రోగాల బారిన పడుతున్నా పట్టనట్లు వ్యవహరించడం పట్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.